యేసయ్య కోసం జీవించాలనుకుంటున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏమిటంటే పాపము జోలికి. దేనితో పాపము అంటే నీ చూపులతో పాపము చేయకూడదు, నీ హృదయముతో పాపము చేయకూడదు, నీ శరీరముతో పాపము చేయకూడదు, నీ ఆలోచనలతో పాపము చేయకూడదు. నువ్వు జీవిస్తున్న జీవిత విధానమంతా పరిశుద్ధత పవిత్రతతో నింపుకొని బ్రతకాలి. అది యేసయ్య కోసం జీవించే జీవిత విధానము. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళు వేసే డ్రెస్సులో కూడా పాపముతో కూడిన డ్రెస్ గా కనబడుతుంది. వాళ్ళు వేస్తున్న అలంకరణ కూడా పాపముతో కూడిన అలంకరణగా కనబడుతూ ఉంది. వాళ్ళు వేస్తున్న మేకప్లు కూడా పాపముతో కూడిన వేషధారణ జీవితాలే కనబడుతూ